ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనను బుజ్జగించేందుకు నిన్న విజయసాయి సజ్జల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మాగుంట టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనను బుజ్జగించేందుకు నిన్న విజయసాయి సజ్జల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మాగుంట టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కినాయనే చెప్పాలి. నిన్న జరిగిన సంఘటన బట్టి ఇంకా వేడెక్కడం జరిగింది. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించడంతో, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంతో ఇంకా వేడెక్కడం జరిగింది. దానిపై వాళ్ళని కూడా తీవ్రంగా స్పందించడం, దీనిపై అనేక రాజకీయంగా కూడా బాగా వేడెక్కడం జరిగింది. ప్రస్తుతం వాస్తవంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు మాగుంట కుటుంబం అనేది వివాద రహితులు. అలాంటి వాళ్ళు అది వివాద రహితులు అవటం వల్లే ప్రస్తుతం అది ఒక శిక్షగా మారినట్టు అంటే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక మందితోటి అతను ప్రతిపక్ష పార్టీలను కూడా పొగుడుతున్నారు. అతను ప్రతిపక్ష పార్టీలను విమర్శించటం లేదు, అందువల్లనే అతనికి సీట్ నిరాకరించినట్టుగా తెలియపరిచారు. దీనిపై ఇప్పటి వరకు మాగుంట కుటుంబం అనేది స్పందించకపోయినప్పటికీ ఈ విషయానికి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనా సరే పార్లమెంటు సెక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుని ఉన్నారు. మాగుంట కుటుంబం అనేది రాజకీయాలను వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒకవేళ వైసీపీ టికెట్ కానీ, అంటే జగన్ నిర్ణయం మార్చుకొని వైసీపీ టికెట్ అనేది మళ్ళీ మాగుంటకి ఇస్తే వైసీపీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మాత్రం వేరే పార్టీలకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నట్టు మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి నుంచున్నా కూడా మా ఒంగోలు పార్లమెంట్కి వచ్చేలకే మాగుంట శ్రీనివాసరెడ్డి కాకుండా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.